హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే, డిఎంపై కొండా సురేఖ గరం, సీఎం ముందు పంచాయతీ, సీఎం రేవంత్కు 3 ఫేజీల ఫిర్యాదు లేఖ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాలు ఆమె వెంట తిరుగుతుందని చెప్పుకోవాలి. ఆమె ఏ కార్యక్రమం చేసినా ప్రతి నెలకు ఒక వివాదం ఖచ్చితంగా చుట్టుముడుతూ ఉంది కొండా సురేఖ గారిని. ఇప్పుడు డిఎంపై కొండా సురేఖ చాలా సీరియస్గా ఉందట. అయితే ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి గారికి 3 పేజీల ఫిర్యాదు లేఖ పంపిందట. ఇంతకీ అసలు ఎందుకు గరం ఉందో ఈ పూర్తి వార్త చూద్దాం మనం. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆయన తనకే కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ ఉన్నతాధికారులతో కడియం ఏకంగా అధికారిక సమీక్ష నిర్వహించారంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాస్తూ అధికారికంగా ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలన విధానాలను, మంత్రిగా తన అధికార పరిధిని పూర్తిగా బేఖాతరు చేశారని ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన, కీలక నిర్ణయాలు, అధికారిక సమీక్షలన్నీ పూర్తిగా సంబంధిత శాఖ మంత్రి పరిధిలోకే వస్తాయని కొండా సురేఖ స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకొని దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, భూముల పరిరక్షణ వంటి అంశాలపై సమీక్ష చేశారని లేఖలో మండిపడ్డారు. అంతేకాకుండా అధికారులకు డెడ్లైన్ కూడా పెట్టడం పరిపాలన పరంగా తీవ్ర అభ్యంతరకరమని, ఇది ప్రభుత్వ రూల్స్ ఆఫ్ బిజినెస్ స్ఫూర్తిని నిలువున ఉల్లంఘించడమని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కడియం శ్రీహరికి శాఖపరమైన నిర్ణయాలు మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలనే కనీస విషయం తెలియదా అని కొండా సురేఖ నిలదీశారు. తనను పూర్తిగా పక్కన పెట్టి ఇలాంటి సమీక్షలు చేయడం ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయానికి కారణమవుతాయని చెప్పారు. అయితే ఏదైతే ప్రస్తుతం తను దేవాదాయ శాఖలో ఉన్నారు, కేబినెట్లో ఎవరు మంత్రి కొండా సురేఖ కాదు. అయితే ఈ విషయంలో అది అధికారికంగా అందులో ఎమ్మెల్యే వచ్చి ముట్టుకోనికి లేదు, ఎమ్మెల్యే వచ్చి దానిపైన మాట్లాడడానికి లేదు. కానీ ప్రోటోకాల్ పాటించకుండా, నన్ను పిలవకుండా కడియం శ్రీహరి ఏ విధంగా అటు ఉన్నతాధికారులతోని, నాయకులతోని ఈ సమీక్ష నిర్వహిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు? ఆయన రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉంది, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు ఈ విధంగా చేయడం, కనీసం ఇది తెలియకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి కూడా ఇవి చాలా జరుగుతుంది. ఏది మొన్న జగిత్యాలలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సంజయ్ అందులో జాయిన్ కావడం జరిగింది. ఏది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆయన కాస్త చేతిలోకి తీసుకోవడం, ఆ గ్రిప్లోకి తీసుకోవడం, లేదంటే ఇతరులకు టికెట్ ఇవ్వడం పట్ల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యి ఆ పార్టీని బయటకు రావడం జరిగింది. మరి అలాంటి తప్పుడు నిర్ణయాలు, అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఒకవేళ అట్లాంటి మనం చేస్తే మరొకసారి పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి సో మరి ఎందుకు కడియం శ్రీహరి గారు కూడా అవసరం లేదు కదా? ఇప్పుడు ఒక ప్రోటోకాల్ అన్నప్పుడు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా మంత్రి గారికి. చిన్నోళ్ళ మా సీఎం క్యాండిడేట్ కడియం శ్రీహరి అంటే ఇప్పుడా జమాన్ నుండి ఉన్నాడు పార్టీలో, రాజకీయాలలో టీడీపీ నుండి మొదలుకొని అవసరం లేదు కదా. చూద్దాం మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు. భారత్ ఇండోనేషియా కలిస్తే కుచ్ కుచ్ కాదు బహుత్ కుచ్, ప్రధాని మోడీ కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోనో భారతదేశానికి నిజమైన స్నేహితుడు అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇండోనేషియా ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానులకు హృదయపూర్వక స్వాగతానికి తాను ముగ్ధుడయ్యానని అన్నారు. మంగళవారం జకర్తాలో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో
మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియాలో హిందీ పాట కుచ్ కుచ్ హోతా హెక్కి ఉన్న ప్రజాదరణను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారత్ ఇండోనేషియా కలిసి ముందడుగు చేసినప్పుడు అది కేవలం కుచ్ కుచ్కే పరిమితం కాదు, బహుత్ కుచ్కి దారితీస్తుందని చెప్పేసి అన్నాడట. మెస్సీ ప్రపంచ రికార్డ్. వరల్డ్ కప్ చరిత్రలో 31 మ్యాచ్ల్లో స్టార్టింగ్ 11లో స్థానం. సో మెస్సీ రొనాల్డో ఇప్పుడు నాకు తెలిసి ఇది చివరి ప్రపంచ కప్ అవుతుందా మరి చూడాలి. అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అట్లాంటాలో ఈజిప్ట్తో జరుగుతున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికంగా 31 మ్యాచ్లో స్టార్టింగ్ ప్లేయర్గా ఆడిన ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. గత వారం కేవ్ వేటతో జరిగిన మ్యాచ్లో మెస్సీ తన 30వ స్టార్తో అమెరికా మహిళా దిగ్గజం క్రిస్టియన్ లిల్లీ రికార్డు సమం చేశాడు. ఆ మ్యాచ్లో 20వ ప్రపంచ కప్లో గోల్ సాధించిన మెస్సీ వరుసగా 8వ వరల్డ్ కప్ మ్యాచ్లను గోల్ కొట్టి రికార్డును పొడిగించుకున్నారు. ప్రస్తుతం 39 ఏళ్ల మెస్సీ 31 స్టార్తో ఈ రికార్డును పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. సింగరేణికి మరో 2 బొగ్గు బ్లాకులు. నైని తాడిచెర్ల 2 కేటాయింపునకు కేంద్రం నిర్ణయం. 75,000 కోట్ల ఆదాయ అవకాశమని కిషన్ రెడ్డి వెల్లడి. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ అన్నార సుందిల్ల బ్యారేజీల కింద ఆయా కట్టే లేదు, ఇసుకపై బ్యారేజీలు కట్టారు. బ్యారేజీలు చూపి బంగాళాఖాతం తెచ్చినంత బిల్డప్ ఇచ్చారు. అబద్ధాలతో మభ్యపెట్టడమే కేసీఆర్ కేటీఆర్ నైపుణ్యం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సరే ఈ పూర్తి వార్త చూద్దాం. ఇది ఇప్పట్లో ఐపీఎల్ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్ కమిటీ అభ్యంతరం తెలిపిందని, ఆ కమిటీ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ తనకు వచ్చినట్లు రిపోర్టు వచ్చేలా బాధ్యతలను వ్యాప్సోకు అప్పగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. 38,000 కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు. నివేదిక మారిన ఆయకట్టు ఏమాత్రం మారలేదన్నారు. ప్రాజెక్టుపై కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించిందని, అవి తప్పని అన్ని ఆధారాలతో సహా చూపించామన్నారు. ఈ మేరకు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ నివేదికను ప్రజల ముందుంచామని రేవంత్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఆనాడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తలపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి ద్వారా సాగునీరు పరిశ్రమకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్టుగా ఆనాడు నామకరణం చేశారని, 16 లక్షల ఎకరాల ఆయకట్టకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని, అభ్యంతరాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నీటిని తరలించారని, ఆనాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కృషి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ కేటీఆర్ ఇంజనీర్లు కాదు, మ్యానిపులేటర్లు. కాళేశ్వరం తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, ఆ అబద్ధాలను నాటి గవర్నర్ కూడా గుడ్డిగా నమ్మారని సీఎం ఎద్దేవా చేశారు. కేసీఆర్ కేటీఆర్ ఇంజనీర్లు కాదని, మ్యానిపులేటర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. సో ఇది మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్నటువంటి అవకతవకలని మరొకసారి ఎండగట్టారు గత బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కేసీఆర్ కేటీఆర్లపైన. సో అది కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారు కానీ ప్రజల కోసం అయితే కాదు అని చెప్పేసి ఆయన నిప్పులు చెరగడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ల పైన. ఇంత నిర్లక్ష్యమా? కోర్టు ఆదేశాలు బేఖాతరు. 22A నిబంధనలకు పాతర. నిషిద్ధ జాబితాలో ఉన్న
నిమ్మకు నీరెత్తిన రెవెన్యూ టౌన్ ప్లానింగ్ యంత్రాంగం. సర్వే నెంబర్ 11/33, 11/34లలో గ్రీన్ మ్యాట్ చాటున అక్రమ సామ్రాజ్యం. ఇంకా చూడండి కథ, ఈ గ్రీన్ మ్యాట్ కట్టేసి వెనకాల మొత్తం అక్రమ సామ్రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. ప్రజావానికి చేరిన బిల్డర్ల అరాచకం, చర్యలకు వెనుకాడుతున్న అధికారులు. ప్రజావానికి చేరిందట వీళ్ళ అరాచకం, కానీ చర్యలకు వెనుకాడుతున్నారట అధికారులు. ఎందుకు మరి ప్రజావాణి ఎందుకు? భూమాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన హైడ్రా ఎక్కడ? ఇగో కానామేట్లో 100 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహ. షేర్లింగంపల్లి మండలం కానామేట్లో ప్రభుత్వ భూమిపై భూమాఫియా పంజా విసిరింది. హైటెక్ సిటీకి కూతవేటి దూరంలో ఉండడంతో మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్ల పైమాటే పలికే ప్రభుత్వ భూమిపై కబ్జాల పరంపర కొనసాగుతుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిషిద్ధ ఆస్తుల జాబితాలో ఉండడంతో పాటు న్యాయస్థాన పరిధిలో వివాదం కొనసాగుతున్న భూమిలోనే ఎలాంటి అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ నిర్మాణాలు వెలుస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ యంత్రాంగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైటెక్ సిటీ, కూకట్పల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా వాటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హైడ్రా సైతం పట్టించుకోపోవడంతో భూమాఫియా పేటరేగిపోతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి ఏంది దీని కథ? 11/33, 11/34లో ఇది గ్రీన్ మ్యాట్ కట్టి వెనకాల ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మిస్తున్నారు. అక్రమ సామ్రాజ్యం అంతా. ప్రజావానికి ఈ లాగడాలు తీసుకుపోయారట. ప్రజావాణి వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారు ప్రజావాణి? నేరుగా నాయకులు, అధికారులు కలవరు కాబట్టి ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి పెడితే ఆ జిల్లా సంబంధించిన నాయకులు తమ సమస్యలు తీసుకొని అక్కడ మనకు లేఖ ఇస్తే అక్కడే అధికారులు ఉంటారు. ఒక పోలీసు నుండి, రెవెన్యూ నుండి, ఎక్సైజ్ నుండి, ప్రతి ఒక్కరి నుండి ఒక అధికారి అక్కడ కూర్చుంటాడు. కలెక్టర్ చూస్తుంది, చదివి వెంటనే సంబంధిత మండల అధికారికి పిలుస్తుంది. పిలిచి ఇది ఏందో చూసుకోయా అని చెప్పి చెప్తుంది. అందుకోసం ప్రజావాణి. మరి ఇక్కడ ప్రజావాణి దగ్గరికి వెళ్ళిందట వీళ్ళ కథ. మరి అయినా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు వెనకాడుతున్నారు అధికారులు? ఏం జరిగింది వెనకాల? మరి ఏమైనా ముడుపులు ముట్టినాయా? అంతే కదా. ప్రజావానికి కంప్లైంట్ పోయినా కూడా వాళ్ళు ఎందుకు దాన్ని ముట్టుకుంటారు అంటే, అయితే ముడుపులను ముట్టుండాలి, లేకపోతే వాళ్ళు బెదిరించండి ఉండాలి, వీళ్ళని భయపడించండి ఉండాలి. ఈ జోలు గత మాత్రం మీ సంగతి చూస్తామని చెప్పేసి అట్లనే కావాలి. హైడ్రా ఎక్కడ? మరి భూమాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన హైడ్రా ఎక్కడ? మరి ఇప్పటివరకు హైడ్రా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి హైడ్రా పైన. దాన్ని చెరిపేసుకున్నటువంటి సమయం వచ్చింది. ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే మీకు ఏదైతే కొంచెం చెడ్డ పేరు వచ్చిందో, ఏది సామాన్య ప్రజలు, గుడిసెలు కట్టుకున్నటువంటి ప్రజలనే వీళ్ళు కూలగొట్టి వాళ్ళు పంపించేసారు, రోడ్డు మీద పడేసారు అని చెప్పేసి కొంత జనాలలో ఉన్నది ఒక అపోహ. దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఇలాంటివి వచ్చినప్పుడు. ఏది 11/33, 11/34లో ఏదైతే ఈ గ్రీన్ మ్యాట్ చాటున ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ కానామేట్లో, షేర్లింగంపల్లి మండలం కానామేట్లో ఈ అక్రమంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో 100 కోట్ల లెక్క ఉన్నటువంటి ప్రభుత్వ భూమి పైన వీళ్ళు ఇది అడుగుతున్నారు కదా, వీరిపైన చర్యలు తీసుకోండి. జనాలకు మీ పైన ఇంకా నమ్మకం వస్తుంది. ఏదైతే కొంతమందికి హైడ్రా పైన నమ్మకం లేదు వాస్తవంగా. ఎందుకంటే చాలామందిని కూడా సామాన్య ప్రజలు ఇల్లు గులగొట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద వాడేచ్చారని చెప్పేసి ఒక అపోహ అయితే వీళ్ళు అప్రతిష్ట మూట కట్టుకున్నారు. దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేసుకోవాలి హైడ్రా ఇలాంటివి వచ్చినప్పుడు. కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్. డిఎస్పీ తిలక్ కీలక విజ్ఞప్తి. నెల రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి పాపను క్షేమంగా అప్పగించాలని పోలీసుల విజ్ఞప్తి. తీసుకెళ్లిన వారిపై చర్యలుండవని డిఎస్పీ హామీ. సమాచారం ఇచ్చిన వారికి ₹1,00,000 రివార్డు. సరే, ఈ పాప చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో నెల రోజులకు పైగా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. పాప ఎవరి వద్దనైనా ఉంటే ఎలాంటి భయం లేకుండా క్షేమంగా తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అలా అప్పగించిన వారిపై
చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని తుని డీఎస్పీ తిలక్ హామీ ఇచ్చారు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో కాపలుగా పనిచేస్తున్న సుంకర గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6న అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లి వంట చేస్తున్న సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కతో కలిసి కొండవైపు వెళ్ళినట్టు ఓ గ్రామస్తుడు చూసినా ఆ తర్వాత కుక్క మాత్రమే ఒంటరిగా తిరిగి వచ్చింది. మంగళవారం తునిలో డీఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ పాప ఆచూకీయే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. సమాచారం అందిస్తే తామే స్వయంగా వచ్చి పాపను తీసుకుంటామని తెలిపారు. చుట్టుపక్కల తోటలు, కొండ ప్రాంతాల్లో గాలించిన జంతువుల దాడి ఆనవాళ్లు లభించలేదని, అందుకే కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సెల్ ఫోన్లు వాడని వ్యక్తులపై దృష్టి సారించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ సిబ్బంది, డ్రోన్లు, డాగ్స్ వాళ్ళతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆచూకు తెలిపిన వారికి 1,00,000 రివార్డు ప్రకటించారు. కేసు దర్యాప్తులో భాగంగా పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ అమర్చిన అది కూడా ఆ తర్వాత చనిపోయింది. 1 నెల రోజులు గడిచిన పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన ఉన్నారు. సో మరి కాకినాడ ఏదైతే ఉన్నారో మరి అక్కడ పోలీస్ యంత్రాంగం మరి ఫెయిల్ అయినట్టేనా అంటే వారి గురించి తప్పుగా మనం అనట్లేదు, తప్పుగా మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు తప్పేం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అటవీ శాఖ, హనుమాన్ టీం అని, పోలీస్ శాఖ అని చాలామంది కూడా పాపం తిరిగిరు. ఇందులో పోలీసు వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు, కష్టపడ్డారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ విధంగా ఉన్నాయి. అక్కడ ఏది ఆ క్లూ దొరకడానికి ఆప్షన్ లేదు. కానీ 1 నెల రోజులు దాటింది పాప తప్పిపోయి. మొన్నటి 6వ తారీఖు నెల, ఈ రోజుకి 32 రోజులు పాప తప్పిపోయి. మరి ఇప్పటికీ ఆచూకీ కాదు కదా, కనీసం ఆనవాళ్ళు కూడా లభించలేదంటే మరి అక్కడ ఈ పోలీసులు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారా అనేది కొంచెం అనిపిస్తుంది. మరొకసారి చెప్తున్నా, కాకినాడ పోలీసులను కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులను కానీ తప్పు పట్టడానికి మనం అనట్లేదు. కానీ ఎందుకో నాకు 32 రోజులు అయిన తర్వాత కూడా పాప ఆచూకీ పక్కన పెడితే కనీసం ఆనవాళ్ళు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని కనీసం ఏదో ఒక క్లూ కూడా దొరకబట్టలేకపోయారా అనేటువంటి కొంచెం అసంతృప్తి అయితే కల్పిస్తుంది. ఇది నాది కాదు, జనాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని చెప్తా ఉన్నా. అయితే నిన్న డిఎస్పీ మాట్లాడుతూ, తిలక్ మాట్లాడుతూ, పాప ఎవరి దగ్గర ఉన్నా దయచేసి మాకు ఇవ్వాలి, మేమేం ఎవరికి చెప్పము, మాకు పాప మంచిగా ఉండమే మాకు కావాలి. పాప ఎవరి దగ్గర ఉంటే మా దగ్గర తీసుకొని వస్తే మిమ్మల్ని ఏమనము, మీ మీద ఒక కేసు కూడా వేయము, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోము, మాకు ఆ పాప క్షేమంగా కావాలి. కొందరు ఏమనుకుంటారంటే ఇన్ని రోజులు అవుతుంది పాప మా దగ్గర పెట్టుకొని, ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యడని చెప్పేసి మమ్మల్ని కొడతారేమో, తిడతారేమో, మా మీద కేసులు వేస్తారేమో, మా మీద సమాజంలో మమ్మల్ని ఎట్లా చూస్తున్నారని భయం ఉంటే కూడా ఆ భయం మానేయండి. మిమ్మల్ని ఏమీ అనము, మీరు మా దగ్గరికి రాకపోయినా పర్లేదు, మీరు డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి పాపను ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ఎక్కడో ఒక దగ్గర ఉండి పాపను ఒక దగ్గర పెట్టి మాకు ఫోన్ చేసి పాప పలానా ప్లేస్లో ఉందని చెప్తే మేమన్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుంటాం పాపను. కానీ మిమ్మల్ని ఏమనము, దయచేసి పాప ఎక్కడున్నా కూడా దయచేసి మాకు తీసుకొని రండి, పాప ఆరోగ్యంగా ఉండడమే మాకు కావాల్సింది, మాకైనా మీడియాకి కావాల్సింది అదే అని చెప్పేసి డిఎస్పీ తిలక్ నిన్న మాట్లాడడం జరిగింది. సో కాస్త డిసప్పాయింట్మెంట్తో అంటే ఇన్ని రోజులు కావస్తుంది ఆ పాప దొరకక. ఇప్పుడు వాళ్ళకు కూడా బ్యాడ్ నేమే, వాళ్ళు అంటే తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మొత్తం పోలీసులు మొత్తం కూడా అక్కడ ఆయా ప్రాంతాల చుట్టుపక్కల మొత్తం జల్లబడుతున్నారు. కానీ 32 డేస్ అవుతుంది, కనీసం పాప ఆనవాళ్ళు లభించలేదు అనేటువంటి ఒక వాళ్ళు కూడా అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు అవుతుంది, సమాజం మమ్మల్ని ఏమనుకుంటుందో, మా గురించి తప్పుగా అనుకుంటుందో అనేటువంటి అది కనిపించింది నా ఫేస్లో. ఎవరో సెల్ ఫోన్ వాడని వాళ్ళ దగ్గరనే పాప ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సెల్ ఫోన్ ఉంటేనేమో ఎవరొకరు చూసి ఏదో ఒకటి చేసేవాళ్ళు, అయితే సెల్ ఫోన్ లేదు వాళ్ళ దగ్గరనే పాప ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి సెల్ ఫోన్ లేని వాళ్ళు ఈ మధ్యకాలంలో అంటే అయితే బిచ్చగాళ్ళన కావాలి, లేదంటే సంచర జాతులలో కావాలి. డిఎస్పీ తిలక్ గారు చెప్పినట్టుగా పాప వాళ్ళ దగ్గర ఉండి ఈ వార్తలు చూసి
ఇంత కథ జరిగిన తర్వాత మమ్మల్ని ఏమంటారో మళ్ళీ ఇస్తా అని చెప్పేసి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, భయపడద్దు, పాప ఎక్కడున్నా మాకు ఇస్తే మీ పేరు కూడా మేము బయటికి చెప్పము, మీ మీద ఎలాంటి చర్యలు ఉండవు, మీ పైన ఎలాంటి కేసులు కూడా మేము వేసుకోము, మీకు మా దగ్గరికి వచ్చేటువంటి భయం ఉంటే కూడా, మా దగ్గర రావాలంటే మీకు భయం అనిపిస్తే కూడా మీరు డైరెక్ట్ వచ్చి మాకు పాపని ఇవ్వకండి, మీరు ఒక దగ్గర పాపను అక్కడ ఉంచి మాకు ఫోన్ చేసి చెప్తే మేము అక్కడికి వెళ్ళి పాపని తీసుకుంటాము, మీరే డైరెక్ట్ వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా మనందరికీ కావాల్సింది పాప దొరకడము, పాప క్షేమంగా ఉండడము. ఈ విషయంలో కోఆపరేట్ చేయండి. సమాచారం పాప ఇక్కడ ఉందని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళకు ₹1,00,000 రివార్డ్ ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఏదో ముందుగానే పెడితే బాగుండేది. ఒక 10 రోజుల తర్వాత, అంటే కుక్క చనిపోయింది, ఎలాంటి క్లూస్ లేవు అనేటువంటి ఒక వచ్చిన తర్వాత అప్పుడే మీరు ఈ విషయం పైన ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుండేది. ఏది లాస్ట్ మంత్ 16వ తారీఖు 20వ తారీఖు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట చెప్తే బాగుండేది అనేది మా ఉద్దేశం. కొంచెం ముందుగానే పాప ఆచూకీ దొరికేదేమో, ఆనవాళ్ళు దొరికేదేమో, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ ప్రెస్ మీట్ చూసి భయపడి ఏదో చేసేవాళ్ళేమో, దొరికే ప్రయత్నం దొరికేవారేమో. పాప ఇప్పుడు కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో దయచేసి ఎవరి దగ్గరైనా పాప ఉంటే పోలీసు వాళ్ళకి ఇవ్వండి. లేదు పోలీసు వాళ్ళు భయం అనిపిస్తే మీరు డైరెక్ట్ ఆ తుని, ఆ పామేల తోట ఉంది కదా సిహెచ్ అగ్రహారంలోని ఆ పామేల తోటలా కాపల్లాగా ఉంటారు ఆ గణేష్, ఆ భవాని వాళ్ళ అమ్మ నాన్న, పాప వాళ్ళ అమ్మ నాన్న, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ పాప అని చెప్పేసి ఇచ్చేసి ఉరుకుర్రి. ఆడికెళ్ళి బడి మీద వస్తారా, కాలు మీద వస్తారా, లేకపోతే నడుచుకుంటూ వస్తారా రాని ఇచ్చేసి మీరు పారిపోండి. కానీ పాప ఎక్కడున్నా కూడా మాకు క్షేమంగా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ పోలీసు యంత్రాంగం కొంచెం కష్టపడాలి ఉండే అనేది నా ఒపీనియన్. చూద్దాం, చిన్నారి పాప జాహ్నవి క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం మనందరం. ప్రజాప్రతినిధి ముసుగులో భూస్వాహ, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కబ్జా పరమాట. అగో ఇది కథ. ప్రజాసేవకుడా లేక భూములు కొల్లగొట్టే వేటగాడ? ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపుతున్న అసైన్డ్ భూముల దందా, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన వైనం, పాయల్ కబ్జాలపై ప్రధాన మీడియాలో కథనాలు. ఇంకో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కబ్జాల పర్వం అట. ఎమ్మెల్యే ముసుగులో ఇవన్నీ చేస్తూ ఉన్నట. ప్రజాసేవకుడా లేక భూములు కొల్లగొట్టే వేటగాడ అని చెప్పేసి మనం ఇక్కడ మహాపత్రికలో వార్త చూసుకోవచ్చు. అసైన్డ్ భూములకు దందా చేస్తూ ఉన్నాడట. అధికార యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉందట అక్కడ, ఎందుకంటే ఆయన అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి. ఇది కథ. పాయల్ శంకర్ గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉన్నటువంటి ఆ ఫోటోలు, రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని నాకు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర, లేకపోతే ఆ మంత్రి చాలా దగ్గర, నేను ఉన్నది బీజేపీ పార్టీలే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మనం ఏది చెప్తే అది నా మాట అందరూ వింటారు, సీఎం రేవంత్ రెడ్డి నాకు చాలా దగ్గర అని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం కూడా చేసినట్ట ఆదిలాబాద్లో గతంలో. సింగరేణికి మరో 2 బొగ్గు బ్లాకులు అని చెప్పేసి కూడా మనం వార్త చూసుకోవచ్చు. ఇక్కడ హస్తకళలకు పవన్ కళ్యాణ్ పెద్దపీట అని చెప్పేసి వార్త చూస్తూ ఉన్నాము. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం మాదిరిగానే హస్తకళల పర్యటనం అభివృద్ధి చేసి కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కళాకారుల సంక్షేమం, సాంప్రదాయ కళల పరీక్షణ, ఆధునిక మార్కెటింగ్, అంతర్జాతీయ ప్రచారం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు వంటి అంశాలను సమన్వయం చేస్తూ సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో లేపాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026ను మంగళవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. నిన్న అక్కడ హస్తకళలను ఎవరైతే ఉంటారో ఆ కళాకారులను ప్రోత్సహించిండు, వారి దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులను కొన్నాడు, డబ్బులు ఇచ్చి కొనడం జరిగింది. సో వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇది పాయల్ శంకర్ కథ. వద్దాం. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి అశ్రిత పక్షపాతానికి, అక్రమార్జనకు పాల్పడితే సమాజం ఏమైపోవాలి? ప్రజల సొమ్మును, పేదల భూములను కాపాడాల్సిన బాధ్యత కలిగిన పదవిలో ఉండి స్వయంగా భూ కబ్జాకు పాల్పడడంపై విస్మయం వ్యక్తమవుతుంది. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు సంబంధించిన
భూభాగవతంపై తాజాగా పలు మీడియాలో కథనాలు రాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆదిలాబాద్ మండలంలోని బట్టి సవర్గం గ్రామ పరిధిలో నూతన కలెక్టరేట్ భవనానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి సుమారు 7 ఎకరాల విలువైన అసైన్డ్ భూమిని, మరో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని తన భార్య పేరుతో పాయల్ శంకర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధి స్థాయి వ్యక్తి చట్టాలకు అతీతంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములను అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. గతంలోనే ఈ భూములకు సంబంధించి నిలిపివేత ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి ఏకంగా ఫ్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించడం ఆయన అధికార దర్పణానికి నిదర్శనం. అంతేకాకుండా గతంలో రద్దయిన ఎన్ఓసిని మళ్ళీ తెరపైకి తెచ్చి అధికారులను మేనేజ్ చేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించడం వెనుక పెద్ద కుట్ర ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 5 కోట్ల విలువైన 11 ఫ్లాట్లను తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న పాయల్ శంకర్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అధికారుల సహకారంతో నకిలీ రికార్డులను సృష్టించి పేద రైతుల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన వైనం ఆ ప్రజాప్రతినిధి నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రశ్నించని అధికారులు, ఏ బాధ్యతాయుతమైన అధికారి అనుమతితో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భూభారతి పోర్టల్లో ఆంక్షలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే అంశంపై సమగ్ర విచారణ జరగాలని బాధ్యులు చెప్తా ఉన్నారంట. ఇది మన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కథ. ఎమ్మెల్యే ముసుగులో భూమి దందా చేస్తూ ఉన్నాడు, అక్రమంగా చెరబడతా ఉన్నాడు. 5 కోట్ల విలువైన, సుమారు కోట్ల విలువైనటువంటి అసైన్డ్ భూములను తన భార్య పేరు మీదకి రాచుకున్నాడట. ప్రభుత్వ భూములను చెరబడుతున్నాడంట. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారట. మరి ఏంది కథ? మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండవా? ఆయన పైన కంప్లైంట్ చేసేటువంటి ధైర్యం ఎవరు చేయలేరా? ఇప్పుడు కొంతమంది మీడియా ఛానల్లో వస్తూ ఉన్నాయి ఈయన చేసినటువంటి అక్రమాలు, కథలు. పాయల్ శంకర్ కథ. ఈయన గతంలో ఇందాక చెప్పినట్టుగా గతంలో ఈయన రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు దిగిన ఆ ఫోటోలను బయట చూపెట్టి నాకు రేవంత్ రెడ్డి గారు బాగా దగ్గర, అంటే నేను ఉన్నది బీజేపీ పార్టీలో అయినా కూడా నాకు అధికార పార్టీలో మనకు చాలా బలం ఉన్నది, మనం ఏది చెప్తే అది, మనం చెప్పిన వాళ్ళకే ఇల్లులు వస్తాయి, మనం చెప్పిన వాళ్ళకే పథకాలు వస్తాయని చెప్పేసి అట్లా కూడా చెప్పుకునే ప్రయత్నం చేసినట్టు ఆదిలాబాద్లో మనోడు పాయల్ శంకర్. నాకు ఆ మంత్రి దగ్గర, ఈ మంత్రి దగ్గర ఏదైనా పని కావాలంటే నాతో అవుతుంది, నేను ఉన్నది బీజేపీ పార్టీ కానీ అధికార పార్టీలో మనకు చాలా బలం ఉన్నది, వాళ్ళు మనం ఏ చెప్తా చేస్తారు అని చెప్పేసి అక్కడ చాలామందిని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఆయన భయానికి గురి చేసినట్ట. మరి ఇప్పుడు ఈయన కోట్ల విలువైనటువంటి అసైన్డ్ భూములను, ప్రభుత్వ భూములను చెరబట్టాడు పాయల్ శంకర్. మరి ఈయన మీద ఇప్పుడు చర్యలు ఎవరు తీసుకుంటారు? చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అది పేదల భూములు, అవన్నీ కూడా పేదల భూములను చెరబట్టిండు. అంటే ఎమ్మెల్యే అయితే అడిగే దిక్కుండది, అడిగే నాదులే ఉండాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇస్తారా? నేను ఎందుకున్నది అందుకేనా మిస్టర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్? నిన్ను ఎందుకుంది అందుకేనా ప్రజలు? ఆదిలాబాద్లో నిన్ను ప్రజలు ఎందుకుంది అందుకేనా పాయల్ శంకర్? మిస్టర్ పాయల్ శంకర్ ఎందుకున్నది అందుకేనా? అంటే నన్ను ఎందుకున్నది ఆదిలాబాద్లో కాన్స్టిట్యున్సీలో ఏవైతే భూములు ఉంటాయో దాన్ని అక్రమంగా చెరబట్టడానికే నన్ను ఎన్నుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నావు. మరి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి, ప్రభుత్వ భూములను అక్రమంగా తీసుకోవడానికి గెలిపించారని చెప్పేసి అనుకుంటున్నావా? ఈ విధంగా ఇన్ని కోట్ల భూములను నువ్వు ఈ విధంగా చేసుకొని నెక్స్ట్ ఏ విధంగా వెళ్తావు? ప్రజల్లోకి ఓట్లు అడగడానికి ఏ విధంగా వెళ్తావు? అరే ఇంత దారుణమా? మరి బీజేపీలో ఇట్లాంటివి ఉండదు. నన్ను అడిగితే బీజేపీ పార్టీలో మామూలుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం ప్రకారం వెళ్తారు. మరి ఈయన ఈ బీజేపీలో ఉండి ఇదేంది కథ? ఈ భూములను లాక్కోవడం ఏంది? అది కూడా ప్రభుత్వ భూములను తీసుకోవడం ఏంది? అసైన్డ్ భూములను తీసుకోవడం ఏంది? ఈ కథ ఏంది? ఈయన లెక్కేంది అసలు? మరి అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అధికారులు ఎందుకు దీనిపైన పట్టించుకుంటలేరు? పాయల్ శంకర్ పైన ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే అయితే ఆయన మీద కేసులు ఉండవు, ఆయన ఏం చేసినా ఓకే అన్నట్టేనా? మరి
ఇప్పుడు అంతే అన్నట్టుగా మరి ఈ లెక్కను చూస్తే ఏంది కథ మరి భయపడించడం ఏంది? సో దీనిపైన ఏమైతే ఉన్నాయో అసైన్డ్ భూములు వాళ్ళ భార్య పీరియడ్ రాసుకున్నాడట. మరి అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములు అయితే మొత్తం తీసుకున్నాడట. పలు ఛానళ్ళు కూడా ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అధికారులు ఒకసారి సమీక్ష చేసి ఆయన పైన ఆ గుంజుకున్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేసేయాలి. ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు. అరే నాకు ఒక 4 మంచి పనులు చేస్తావా అని చెప్పేసి 4 ఓటర్స్ గెలిపిస్తే ఇదా చేసేది? ఇదా చేసే కథ? ఖచ్చితంగా అధికారులు పాయల్ శంకర్ పైన ఈ ఆయన ఏందో ఆ కథ ఏందో అసైన్డ్ భూములు ఏందో ఆ కథ ఏందో చూసి తప్పు చేసినట్టుగా కొంచెం ఒక అరగజం భూమిని కూడా ఆయన కబ్జా చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఆయన పైన ఖచ్చితంగా కేసులు పెట్టాలి. కోట్లు కొలుగు అంటే ఎట్లా అంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కానీ మళ్ళీ ఇక అవ్వాల్సిన అవసరం లేదు. అంటే తరతరాలు తినేంత ఆస్తులు సంపాదించుకోవాలా? చూద్దాం మరి బీజేపీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్పై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి. ANN Maha Awards celebrating excellence, honoring achievement, recognizing outstanding contributions from hospitals, doctors, men and women, businessmen and women. మెగా గ్రాండ్ ఈవెంట్ ఇన్ విజయవాడలో జరగబోతోంది. ఆగస్టు 1వ తారీఖు నాడు 5 గంటలకు సాయంత్రం వి కన్వెన్షన్లో ఈ ANN మహా అవార్డ్స్ మహోత్సవం జరగబోతుంది విజయవాడలో. సో వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వ్యాపారంలో ఒక్కొక్క మెట్టు ఎదిగి పైకి వచ్చినటువంటి వ్యాపారవేత్తలను గుర్తించే విషయంలో ANN మహా అవార్డ్స్ ప్రధానోత్సవం ఉంటుంది. సో తెలంగాణలో మొన్న జరిగింది ANN మహా అవార్డ్స్, చాలా గ్రాండ్గా జరిగింది, చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ డాక్టర్స్ ఎవరున్నారు, మంచి సేవలు అందించిన డాక్టర్ ఎవరున్నారు, మంచి సేవలు అందించినటువంటి హాస్పిటల్స్ ఏమున్నాయి, వ్యాపారవేత్తలు ఎవరున్నారు అని వాళ్ళని గుర్తించి ఆగస్టు 1వ తారీఖు నాడు వి కన్వెన్షన్లో వారికి అవార్డు ప్రదానోత్సవం చేయబోతా ఉంది మన ANN మహా అవార్డ్స్. సో ఇది కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుందని చెప్పేసి మనం కోరుకుందాం. సో ఇవి ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి